చంద్రశేఖర్ గారు, ఒక్కసారి అమరావతి విషయానికి వెళ్దాం సార్. ఏంటి అమరావతి మీద అంత కాన్సన్ట్రేషన్? ఇక్కడ పేదవాడి పడుతూ మీరు అన్నట్టుగా దళితులు గిట్టరు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసేస్తారు, పండుటాకుల పైన కూడా పగ సాధిస్తున్నారు. మొత్తం కలిపితే రేపు నెల కల్లా 8 లక్షలకు పైగా అవుట్ సార్. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి కల్లా 8 లక్షల మంది అవ్వాతాతలు పెన్షన్లు కోల్పోబోతున్నారు ఓవరాల్గా మొత్తం తీసుకుంటే. కానీ అమరావతి మీద చాలా ప్రేమ ఉంది సార్. ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే, ఒక పక్క మనము సంక్షేమ పథకాలకి డబ్బులు లేవని అంటూనే అమరావతి అప్పులు చేసుకుంటూ, ఒకవైపు ఈ అప్పులు పక్కన పెడదాం, అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఒక్కసారి మళ్ళీ ప్లే చేయరా. అమరావతి కోసం మాత్రమే చేసిన అప్పులు, చేయబోతున్న అప్పులు మొత్తం కూడా అమరావతి అప్పులు ఒక్కసారి ప్లే చేయండి. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, జర్మనీ సంస్థ KfW నుంచి, అలాగే అదనంగా CRDA సమీకరిస్తున్నటువంటి అప్పు, ఇవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే చేయండి, చదివి వినిపిస్తా. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీ సంస్థ KfW 5,000 కోట్లు, అదనంగా CRDA సమీకరిస్తున్న అప్పు 21,000 కోట్లు, మొత్తం 52,000 కోట్లు. చాలా ఆలస్యంగా వేస్తున్నారు మా వాళ్ళు. ఇదే ఇప్పుడు వేశారు, చూసారు కదా సార్, 52,000 కోట్లు. ఈశ్వర్ గారు, జగన్ సార్ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చాలా చక్కగా వివరించారు ప్రజలకి. ఒక క్రైమ్ని ఆర్గనైజ్డ్గా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేటటువంటి విధానాన్ని చాలా చక్కగా వివరించారు. దానిలో భాగమే ఈ 15 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల కోట్లు అని ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు కానీ ఆలోచిస్తే, ఈ 15 లక్షల కోట్లు ఇప్పుడు చేయబోతాడు, ఇప్పుడు చేస్తాడు, చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 15 లక్షల కోట్లు అని చెప్పబోతాడు నెక్స్ట్. చాలా పెద్ద ప్రమాదమే ఉంది, ముందే పసిగట్టారు ఇది. నిజంగా ఇది అలాగే అనిపిస్తుంది. ఉండొచ్చు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు అంటే, ఏ ఒక్క చిన్న కాగితం ముక్కని ప్రజలకు అందించకుండా 1,00,000 కోట్లు అప్పు అంటే, ఈ రానున్నటువంటి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేయబోతున్నాడు? దీంతో పాటుగా అమరావతి గురించి ఎందుకు అంత ఆత్రం, ఎందుకు అంత ప్రేమ అంటే, హెరిటేజ్ పెట్టుబడులు ఆ చుట్టుపక్కల భూముల్లోనే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక పెద్ద ప్యాలెస్ని కడుతున్నాడు. ఎవరి సొమ్ముతో కడుతున్నాడు? అది అక్కడేనా, ఆయన కష్టపడి సంపాదించింది. అమరావతి పక్కన లింగమనేని రమేష్ గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ స్థలంలో ఒక ఆఫీస్ కడుతున్నారు. ఇప్పుడు ఒక ప్యాలెస్ లాంటి ఆఫీస్ కడుతున్నారు. ఆయన కొన్నటువంటి భూమి 7 ఎకరాలకు సంబంధించి నా చుట్టుపక్కల ఉన్నటువంటిది ఇంతకుముందు గతంలో డేటాతో సహా, రిజిస్ట్రేషన్ పేపర్లతో సహా చూపించడం జరిగింది అనేక డిబేట్స్లో కూడా. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు దాదాపుగా ఎస్సీలకు సంబంధించిన 11,000 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టుగా, చేతులు మార్చినట్టుగా, ప్రభుత్వం లాగేసుకున్నట్టుగా, పదో పరక్కో కొట్టేసినట్టుగా అసైన్డ్ భూముల్ని, దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని వారిని భయపెట్టి, వారికి జీవోల పేరుతోటి వాళ్ళని ఊదరగొట్టి, వారిని భయపెట్టి, వారి దగ్గర నుంచి లాక్కున్నటువంటి 11,000 ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో ఉంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ పేరుతోటి ఆ భూములన్నింటినీ డెవలప్ చేసుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, ఆగిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ లాభం జరిగేలాగా చేయటం. ఇది ఎవరి కోసం? తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం. చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ వేదికల మీద వారి యొక్క వ్యాపారాలను నిర్మిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎదుగుదల కోసం చేస్తున్నటువంటి అంశమే. మీరు ఏ దేశంలో అయినా కానీ ఒక డెవలప్మెంట్ రావాలంటే, పెట్టుబడి రావాలంటే అన్ని సౌకర్యాలతో అనువైనటువంటి ప్రాంతానికి మాత్రమే వస్తారనేది చరిత్ర. పెద్ద పెద్ద మహానగరాలు నిర్మించింది ఎక్కడ సార్? కొండ ప్రాంతాల మీద నిర్మించబడ్డాయి. ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా డెక్కన్ పీఠ భూమి, కొండ ప్రాంతంలో నిర్మించారు ఈ నగరాన్ని. ఎవరైనా కానీ నగరాలను నిర్మించేది గట్టి భూములు ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వారి కమ్యూనిటీ కోసమో, వారు కొన్న భూముల కోసమో, వారి పార్టీకి అక్కడ ఓటర్లు ఉన్నారనేటటువంటి దీని మీదనో వారు పూర్తి సంపదని తీసుకొచ్చేసి ఆ యొక్క ప్రాంతంలోనే పెట్టుబడిగా పెట్టేసి ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రజల్ని ఏ విధంగా అయితే ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారో దానికి పరాకాష్టే అమరావతి. అమరావతిలో ఈ రోజు వరకు 6 నెలల్లో జరిగింది ఏంటంటే, ఆ తుప్పు ఊడగొట్టడం, చెట్లని నరికివేయడం, రోడ్లను ఊడ్చటం. వీటికి పెట్టిన ఖర్చు ఎంతో
మీరు చూశారు. అవును. 4 జేసీబీలు తిరిగితే దానికి ఎంత ఖర్చు అయిందో చూశారు కదా. సో ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే భోజన ఖర్చులకి 1,20,00,000 కొట్టేసినటువంటి ప్రభుత్వం ఇది. వరదలు ప్లేట్ వస్తే భోజనం అగ్గిపెట్లకి 3,500. ఒక ప్లేట్ ప్లేట్ భోజనం 3,200 రూపాయలు. ఏ విధంగా భోజనం దీన్ని 3,200 రూపాయలు ఎలా ఏం పెడతారు సమర్థించుకుంటున్నారు? ఏ దేశంలో ఉంది ఈ ఖర్చు? ఏ రాష్ట్రంలో ఉంది ఖర్చు? ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేటటువంటి వ్యవస్థే లేదా? కేంద్రం నిద్ర మత్తులో ఉందా? నిద్ర మత్తులో ఉందా? Yes. కేంద్రంతో వీరు పొత్తులో ఉన్నారు కాబట్టి, కేంద్రం వీరి సపోర్ట్తో నిలబడ్డది కాబట్టి, బీజేపీ పార్టీ కూడా ఎస్ వీటన్నిటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? ఇది ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు సార్, ఆరోగ్యశ్రీ మరీ దారుణం. పేదలకు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల బకాయిలు ఆ హాస్పిటల్స్కి ఉండడం వలన ఎవరు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవట్లా. ఎస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా నియోజకవర్గమే సార్. మా నియోజకవర్గంలో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి గ్రామాలు దూరం దూరం ఉంటాయి సార్. గ్రామాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు ప్రమాదాల్లో ఎవరికైనా తల దెబ్బ తగిలితే అటు నరసరావుపేటకో లేకపోతే ఇటువైపు గుంటూరుకో లేకపోతే విజయవాడకో వెళ్ళాలి. పెద్ద యాక్సిడెంట్లు అయితే అక్కడ ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవట్లేదు. పక్క రాష్ట్రాలకు వెళితే పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్కు వచ్చినా పక్క రాష్ట్రమైన చెన్నైకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు. కోట్ల రూపాయలు డబ్బు కావాలి, లక్షలు పెట్టుబడి పెట్టే స్తోమత వారికి లేక ఎంతో మంది చనిపోతున్నారు. సో ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేసి రీసెంట్గా విశాఖలో ఉన్నటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఆరోగ్యశ్రీని తప్పించేశారు. రైట్. అంటే ఈ రకమైనటువంటి మోసం, దగ, ప్రజల్ని ఏమార్చి గద్దెనెక్కి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఏమి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అంటే ఒక డబ్బుకి సంబంధించినటువంటి ఆతృత తప్ప పేదవాడి యొక్క ఆయుష్ మీద కానీ పేదవాడి యొక్క అభివృద్ధి మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది.